హలో గైస్. రీసెంట్‌గా వీసా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, అసలు ఫ్లైట్ జర్నీ గురించి ఏంటి, ఇట్లా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చేసాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇన్ఫెంట్. మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. అండ్ బ్యాగ్‌లో బట్టలు అవి ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఫ్లైట్ ఎక్కుదాం అని చెప్పేసి కార్ ఎక్కేసాను. ఇక అలా ఎయిర్‌పోర్ట్‌కెళ్తా ఉంటే ఎయిర్ ఇండియా వాడు నాకో మెసేజ్ పెట్టాడు. "ఒరేయ్ బాబు! నీ ఫ్లైట్ ఈరోజు కాదురా రేపురా" అని. నాకు ఇక వణుకు పుట్టింది. ఇలాగ ఇంట్లో వాళ్ళకి చెప్పుంటే అక్కడే పడేసి కొట్టోళ్ళు నన్ను. ఇక చెప్పలేదు. ఏదైతే అదయిందిలే అని చెప్పి వాళ్ళతోనే తేల్చుకుందాం అని చెప్పేసయితే ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్ ఇండియానయితే అప్రోచ్ అయ్యాను. వాళ్ళేమో "విస్తారా నీ ఫస్ట్ ఫ్లైటు. నువ్వు ఫస్ట్ ఫ్లైట్ విస్తారాని అప్రోచ్ అవ్వురా బాబు" అన్నారు. అక్కడికెళ్తే ఆళ్ళిక్కడన్నారు, ఇక్కడికెళ్తే అక్కడన్నారు. మనకు తెలిసిందే కదా ఈ పంచాయతీ. అయితే నేను అసలు నా ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా "నువ్వెవడురా ఫ్లైట్ టికెట్ చేంజ్ చేయడానికి" అని చెప్పాను. వాళ్ళు చాలా సపోర్టివ్‌గా "సార్ మాకు కొంచెం టైం కావాలని" చెప్పి టికెట్ అయితే అరేంజ్ చేయడానికి టైం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాలో ఖాళీ లేవనుకుంటా మేబీ. ఇతిహాడ్‌లో అయితే నాకిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఇతిహాడ్‌లో ఇచ్చినప్పుడు నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్ మళ్ళీ మారిపోయినాయి. లాస్ట్ టైమ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడైతే చికాగో. సరే ఏదైతే అదయిందిలే. 2 టఫ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీసే. సో, ఏదైతే ఏమైందిలే అనుకున్నాను. చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసాను. చెక్ ఇన్ బ్యాగ్స్ వచ్చేసి నాది 23 అండ్ క్యాబిన్ బ్యాగ్ 7 కేజెస్. మీకు తెలుసు ఇదంతా. ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఆహ్, ఒక హాఫ్ కిలో ఎక్కువ చూపిస్తుంది. ఐ డోంట్ నో. 2 బ్యాగులంతే. క్యాబిన్ బ్యాగ్ కూడా అంతే చూపిచ్చింది. నన్నడిగితే 22 దగ్గర ఆపేస్తే బెటర్ మీరు. ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ఆ తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయింది. నేను ఫ్లైట్ ఎక్కేసాను. ఆహ్, అబుదాబి రీచ్ అయిపోయాను ఫస్ట్. అబుదాబిలో 4 అవర్స్ లే ఓవర్స్ ఉంది. అక్కడే ఇమిగ్రేషన్ అయిపోద్దనుకున్నా. బట్ అబుదాబిలో నైట్ టైమ్ ఇమిగ్రేషన్ ప్రెజెంట్ లేదంట. అది కొత్తగా కట్టిన ఎయిర్‌పోర్ట్ అవడంతో నైట్ టైమ్ ఇమిగ్రేషన్ తీసేసారంట. నెక్స్ట్ వచ్చేసి మనది చికాగోలో. చికాగో దిగిపోయాను. దిగంగానే ఇమిగ్రేషన్ అన్నారు. అసల నేనింకా చెక్ ఇన్ బ్యాగులు కలెక్ట్ జేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇమిగ్రేషన్ ఏమో నేను అవన్నీ ఎతుకుతున్నా. బట్ నేరుగా అక్కడ ఇమిగ్రేషన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీసే కనపడినాయి దిగంగానే. ఒక 15 మినిట్స్‌లో నా ఎంట్రీ వచ్చింది. ఆహ్, నేను ఐ-20 అండ్ పాస్‌పోర్ట్ ఇచ్చాను. పాస్‌పోర్ట్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ ఏవో ఎంటర్ చేశాడు. వై ఆర్ యూ కమింగ్ అన్నాడు. ఆఫీసర్ టు స్టడీ ఫర్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎట్ నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ అని చెప్పాను. అంతే. ఓకే అన్నాడు. 100% ఏదో ఒక పాంప్లెట్ లాగా ఉందది. అందులో 100 అని రాసిచ్చేసి రౌండ్ చేసి, ఓకే మ్యాన్ అన్నాడు. థాంక్ యూ ఆఫీసర్ అని చెప్పాను. ఇక చెక్ ఇన్ బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను. కలెక్ట్ చేసుకుంటే ఒక ఎంట్రీ దగ్గర ఈ 100% అనే ఈ పాంప్లెట్ లాంటిది ఇచ్చింది కలెక్ట్ చేసుకోవడానికి ఒకళ్ళున్నారు. అది వాళ్ళు కలెక్ట్ చేసేసుకున్న తర్వాత నీ డొమెస్టిక్ ఫ్లైట్ టెర్మినల్స్‌లోకెళ్ళిపోయి నువ్వు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ తర్వాత నేను మళ్ళీ నాకు 2 అవర్స్ లే ఓవర్ ఉంది. ఆ 2 అవర్స్ వెయిట్ చేశాను. ఆ తర్వాత యునైటెడ్ ఎయిర్‌లైన్స్ టు చికాగో టు ఫీనిక్స్‌కయితే నా ఫ్లైట్ వచ్చేసింది. ఇంకా ఫీనిక్స్ నుంచి 190 కిలోమీటర్స్ ఉంటది ఫ్లాగ్‌స్టాఫ్‌కి నా యూనివర్సిటీకెళ్ళడానికి. బట్ అక్కడ నాకు సీనియర్ అన్న ఉండటం వల్ల నేను అతన్ని అప్రోచ్ అయ్యి ఒక 2 డేస్ అకామిడేషన్ టెంపరరీగా అక్కడ తీసుకొని, ఆ తర్వాత మన స్టూడెంట్స్ రైడ్స్ ఇస్తుంటారు ఫీనిక్స్ టు ఫ్లాగ్‌స్టాఫ్ టు ఫీనిక్స్. అతన్ని ఒక రైడర్‌ని అప్రోచ్ అయ్యాను. ఆ తర్వాత నేనైతే నా పర్మనెంట్ అకామిడేషన్‌కైతే వచ్చేసాను. ఇక్కడ ఇమిగ్రేషన్‌లో ఏం లేదు మామ మెయిన్ కమ్యూనికేషన్ అంటావా? మినిమమ్ చెప్తావు. వై దిస్ యూనివర్సిటీ, వై ఆర్ యూ కమింగ్ అండ్ వై దిస్ కోర్స్ ఇట్లాంటియి. సో, అదేం ప్రాబ్లమ్ లేదు. మెయిన్‌గా ఇమిగ్రేషన్‌లో మనం దొరికాము అంటే ఫైనాన్షియల్స్ కాడే. ఫైనాన్షియల్స్ అంటే ఫస్ట్ లోన్ అప్రూవల్ ఉండాలి. లోన్ అప్రూవల్ కూడా శాంక్షన్ లెటరు, అప్రూవల్ లెటర్ కాదు. ఒక్కోసారి ఆడు నీ నెట్ బ్యాంకింగ్ నీ మొబైల్‌లో చూపియమంటాడు. అప్పుడు నువ్వు అవి కూడా చూపించేలాగా ఉండాలి. అంటే పర్సనల్ సేవింగ్స్ అంటావా? మినిమమ్ మన దగ్గర ఒక 5-6 లాక్స్ ఉంటాయి. ఇంకో 15 లాక్స్ ఏదో ఆహ్, నీ పర్సనల్ సేవింగ్స్‌గా లేకపోతే ఫాదర్ సేవింగ్స్ ఏదో ఒకటి తీసుకెళ్తావు కదా! అవి కూడా నెట్ బ్యాంకింగ్ ఉంటే చాలా మంచిది. అక్కడి దాకా రారు. మోస్ట్‌లీ బల్క్ అమౌంటే అడుగుతారు లోన్ అమౌంట్‌లు. అవి నువ్వు నెట్ బ్యాంకింగ్ చూపిస్తావు కాబట్టి ఇట్స్ ఫైన్. ఒకటే మామ, ఎప్పుడైనా సరే నువ్వు వాడిని నీ ఫోన్ దాకా తీసుకురాకూడదు. వన్స్ నీ ఫోన్ ఇవ్వు అన్నాడంటే ఆడు, ఇక నిన్ను ఏ బొక్కలో ఏసి పంపించేయాలా అని చూస్తాడు. ఇక నిన్ను పంపీయటమే ఆడు పుట్టిన ధ్యేయంగా పెట్టుకుంటాడు మామ. ఏం చేస్తాం? మనం చదువుకోవడానికి కూడా మన డబ్బులతో ఇన్ని ఇబ్బందులు. ఓకే. ఫైనల్‌గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే జెన్యూన్‌గా ఉండాలి. ఫండ్స్ అనేవి చాలా జెన్యూన్‌గా ఉండాలి. ఎప్పుడు ఎవడిని ఆడు పిక్ చేసుకుంటాడో తెలీదు. నేనైతే 15,00,000 జెన్యూన్ సేవింగ్స్ తెచ్చాను. అండ్ ఆల్సో నాకు లోన్ అప్రూవల్ 42,00,000 దాకా ఉంది. అది 2 నెట్ బ్యాంకింగ్స్ నాకున్నాయి.
అండ్ ఆల్సో నేను ఇక్కడ ప్రెజెంట్ మెయింటెనెన్స్‌కి ఒక 5-6 లాక్స్ తెచ్చుకున్నాను. సో, ఫైనాన్షియల్స్ అయితే జెన్యూన్‌గా ఉన్నా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను చూస్తే నాకు సగం అర్థమైపోద్ది అనుకుంటా. పెద్దగా అడగట్లేదు. ఖచ్చితంగా ఆడు పట్టుకున్నాడంటే ఆడు ఖచ్చితంగా లేనోడే అవుతున్నాడు. ఆహ్, పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. జెన్యూన్ ఫండ్స్ అంతే. ఇమిగ్రేషన్ దాటేస్తావు. ఇంక టఫెస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చేసి నాకు తెలిసి చికాగో అన్నారు. నేనింకా ఫ్రాన్సిస్కో అనుకున్నా. కానీ చికాగో అంట. నాకు అబుదాబి ఫ్లైట్‌లోనే నన్ను దొబ్బేస్తున్నారు. అదెందుకు పెట్టుకున్నావురా ఫస్ట్ టైమ్ అని. జెన్యూనే గదా అని లైట్ తీసుకున్నా. చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్. ఈ 3 కొంచెం టఫెస్ట్ పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీస్ అంటారు. సో, మనం జెన్యూన్‌గా ఉన్నప్పుడు టఫు లేదు, హార్డు లేదు. అంతేగా మామ. ఆ! ఆహ్, ఇంకా యూనివర్సిటీ ఎలా ఉంటది? మా యూనివర్సిటీని అసలు ఫస్ట్ చెక్ ఇన్ ఎలా అప్రోచ్ అవ్వాలి? నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ గురించి మేము ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వడానికి మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్ మామ. సబ్స్క్రైబ్ చేయండి మామ కొంచెం. ఆ!